ఓ అటవిలో చిన్నారి ఎలుక స్క్వీకీ నివసించేది. అది చాలా చిన్నది, చాలా చురుకైనది. కానీ అటవిలోని పెద్ద జంతువులను చూసి నిత్యం భయపడేది. ఒక రాత్రి స్క్వీకీ తన గుహ దగ్గరికి వెళుతూ ఉండగా నేల మీద ఒక తెల్లని బట్ట కనిపించింది. ఆసక్తిగా దాన్ని పరిశీలించి అది మానవులు ఉపయోగించే దిండు కవర్ అని అర్థం చేసుకుంది. దీంతో సరదాగా ఆటలు ఆడొచ్చు అని అనుకుని వెంటనే బొగ్గుముఖతో ఆ బట్టపై 2 పెద్ద కళ్ళు, ఒక భయంకరమైన నోరు వేసింది. ఇప్పుడు అది నిజమైన దెయ్యంలా కనిపించింది. రాత్రి ముదురుతుండగా అటవీ జంతువులని తమ గుహలకు తిరిగి వెళ్లడం ప్రారంభించాయి. మొదటగా ఒక కోడిపుంజు ఆ మార్గాన్ని దాటింది. చీకటిలో ఊగిపోతున్న ఆ తెల్లని ఆకారాన్ని చూసి భయంతో పరిగెత్తిపోయింది. కొన్ని క్షణాల తర్వాత అదే దారిలో జింక వచ్చింది. తెల్లని భయంకరమైన నీడను చూసిన వెంటనే దాని కాళ్ళు వణికిపోయాయి. దయ్యం అని అరుస్తూ చెట్ల లోపలికి పారిపోయింది. స్క్వీకీ తన ఆటను ఆనందంగా ఆస్వాదిస్తుంది. ఇక తనకు అటవిలో ఎవరూ పోటీ కాదని, అందరూ తనకు భయపడతారని అనుకుంది. ఇంతవరకు ఎవరికీ భయపడిన సింహం కూడా ఈ దెయ్యం గురించి విని కొంచెం భయపడింది. ఒకరోజు అటవిలో భారీ తుఫాను బీభత్సం సృష్టించింది. బలమైన గాలులతో చెట్లు నేల కొరిగిపోయాయి. అటవీ మార్గాలన్నీ మూసుకుపోయాయి. ఒక్కటే దారి మిగిలింది, అదే దెయ్యం ఉన్న మార్గం. అటవీ జంతువులంతా ఆ మార్గాన్ని దాటక తప్పలేదు. ఒక్కసారిగా గాలి బలంగా వీచి ఆ తెల్లని బట్ట ఎగిరిపోయింది. అందులో ఏముంది? స్క్వీకీ. అందరూ ఆశ్చర్యంగా స్క్వీకీని చూశారు. ఇంతకాలం మమ్మల్ని మోసం చేశావా అని జింక కోపంగా అరిచింది. నిజంగా నువ్వు మా అందరినీ మోసం చేశావా అని సింహం గర్జించింది. అటవీ జంతువులంతా స్క్వీకీపై కోపంతో ఊగిపోయాయి. అందరూ తరిమి కొట్టి అటవీ నుండి వెళ్ళగొట్టాయి. స్క్వీకీ అక్కడి నుండి పరిగెత్తిపోతూ ఇక తన జీవితంలో ఎప్పుడూ ఆ అటవికి తిరిగి రాలేనని గ్రహించింది. ఇతరులను మోసం చేయటం మొదట సరదాగా అనిపించవచ్చు, కానీ మోసానికి ఎప్పుడో ఒకప్పుడు తెరలేపబడే రోజు వస్తుంది. సరేనా పిల్లలు?